like today, I'm your trainer, and this is called as theatre arts. థియేటర్ ఆర్ట్స్ అంటే ఏంటి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? థియేటర్ ఆర్ట్స్ అంటే అన్నీ నేను ఇవాళ ద ఫస్ట్ డే ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్గా ఏముండదు. థియేటర్ యాక్టింగ్ అంటే ఏముంటుంది? మీకు ఒక డ్రామా ఇస్తారు, మీకు కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, అండ్ మీకు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఇవ్వడం జరుగుతుంది, మీకు ఆడిషన్స్ జరుగుతాయి. దాని ప్రకారంగా హూ ఇస్ బెటర్ ఫర్ విచ్ రోల్ అని చెప్పేసి దానికోసమే దిస్ థింగ్. సో ఇవాళ నుండి మీరు యాక్టర్స్ అయిపోయినట్టే. యాక్టరా? వచ్చిందే మొన్న కదా, నా ముఖానికి డైలాగే చెప్పరాదు. ఈసారి ఏంది నేను యాక్టర్ అయిపోయినట్టే అంటాడు. ఇంత దూరం రావడం ఏంటి, ఇంత డబ్బులు కట్టడం ఏంటి? డోంట్ యు నో దట్ థియేటర్ ఆర్ట్స్ ఇస్ ద బిగ్గెస్ట్ స్కామ్? లైక్ అంటే డబ్బులు గుంజుతారు, యాక్టింగ్ నేర్పించకుండా వేషాలు ఇస్తారు టీచర్స్ అనుకుంటున్నారా? జస్ట్ జోకింగ్. ఐ విల్ మేక్ యూ లెర్న్ త్రూ ఎవ్రీ యాక్టింగ్ స్కిల్స్. ఓకే, లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ సెల్వ్స్. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తా అంటే మీరు ఎట్లా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? మీరు లేచి మీ పేర్లు చెప్పాలి, అండ్ ఆ పేర్లు కూడా ఏ విధంగా ఉండాలంటే లైక్ ఒక క్యారెక్టరైజేషన్, ఒక మాడ్యులేషన్లో చెప్పాలి. అండ్ దానికి మీ ఇమాజినేషన్ స్కిల్స్ వాడి యూ హ్యావ్ టు డూ ద యాక్ట్, ఎల్స్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. అబౌట్ మై సెల్ఫా సార్? సార్ మన సీన్ పేపర్ ఉందా సార్? సీన్ పేపర్ కావాలా? నో డైలాగ్స్, నో పేపర్స్. నీ ఓన్ ఇమాజినేషన్ వాడి నువ్వు నీ పేరుని యాక్టింగ్ డైలాగ్ ప్రకారంగా చెప్పాలి. ఎట్లా చెప్పాలి సార్ సీన్ పేపర్ లేకపోతే? ఏమనుకుంటున్నారు యాక్టింగ్ థియేటర్ అంటే? జస్ట్ పేపర్స్ ఇచ్చేసి డైలాగ్స్ మేము ఇస్తే మీరు అంటే మేము రాసిస్తే మీరేంది చెప్పేది తొక్క. సో ఓకే స్టూడెంట్స్, టుడే మన 1 వీక్ సెషన్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ జస్ట్ పాసింగ్ డౌన్ ది స్క్రిప్ట్స్ టు ఎవ్రీ వన్. ఇప్పుడే ఇస్తున్నాను, మీరు నా కళ్ళ ముంగనే రీడ్ చేసి చూపించాలి. లైక్ మీకు తెలుగు ఎంత అర్థంగా వస్తుంది అనేది నాకు తెలుస్తుంది. బికాజ్ శ్రేయస్ చాలా అందగాడు. లైక్ వాడికి తెలుగు కూడా చదవడం రావట్లేదు కాబట్టి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ శ్రేయస్ ఇట్రా తీసుకోవాలి. ఓకే సార్, ఒక నిమిషం సార్, ఒకసారి చదువును. నేను నువ్వు చో నా చాలా అద్భుతంగా ఉంది, చాలా బీభత్సంగా ఒక రకంగా ఉంది నీ డైలాగ్ రైటింగ్ కానీ నీ చదివే స్కిల్స్ కానీ. నాకు తెలిసి నీ ముఖానికి తెలుగు కూడా రాదు కావచ్చు. సో ఇక్కడ మీకు గుర్తుపెట్టుకున్నట్టయితే మీకు కనుక తెలుగు రాకపోతే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. కమాన్ ఎవ్రీబడి, మేక్ ఆల్ 3 rounds all over the stadium or all over the ground. Hey you, stop, run backwards. Run same fast, come on. ఏం చూస్తున్నావు? పో రన్నింగ్ చేయపా. సార్ ఉరుకుతున్నా సార్. అమ్మా వీడేంది స్పోర్ట్స్ పీరియడ్ అదమన్నా వేదం వస్తారు గడు. అమ్మో వినకూడదు, ఏదో వినేసినట్టున్నాడు. ఎవ్రీబడి చాలా ఎక్కువ ఉరికేసారు. ప్లీజ్ రిలాక్స్ ఫర్ 5 minutes. టేక్ డీప్ బ్రెత్స్ ఎవ్రీ వన్. యా, అండ్ టుడే మనం నార్మల్గా లైక్ ప్రతి ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ ఈజ్ అ సెన్సేషన్ విత్ హిస్ వాయిస్. అంటే అతనికి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. లైక్ అతన్ని ఏ లాంగ్వేజ్ కూడా వద్దనదు. బికాస్ నో వన్ వాజ్ క్యాన్ ఏమంటారు దాన్ని బాయ్కాట్ ప్రకాష్ రాజ్. బికాస్ అతని యాక్టింగ్ స్కిల్స్, హిస్ టాలెంట్, హిస్ క్యాలిబర్ ఇస్ సో మచ్ దాట్ అతను వాయిస్ మాడ్యులేషన్స్ నాన్నలాగా, సడన్గా విలన్ లాగా, సడన్గా అన్నలాగా, సడన్గా కొడుకులాగా, లైక్ హీ కెన్ నెయిల్ ఇట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ కదా. టుడేస్ ఎక్సర్సైజ్ ఈజ్ లైక్ యూ పీపుల్, మీరు ప్రకాష్ రాజ్ లాగా వాయిస్ బేస్ పెంచుకోవాలంటే గట్టిగా అరవాలి. ఇది రోజు అరవాలా? ఈ వాయిస్ ఎక్కడిది?
సాయే అరుస్తున్నావా? తలతిక్క ఉందా? గుడ్డు బర్రే. ఓకే, సో టుడే నెక్స్ట్ ఇవాళ ఎక్సర్సైజ్ ఏంటంటే మన బ్రీత్ ఆపగలగాలి. సో ఇఫ్ మన బ్రీత్ ఆపగలిగితే సడన్గా సడన్గా మనం బ్రీత్ చేసి అనకుండా అని ఇట్లా బ్రీత్ చేసి ఇక్కడ నుంచే మనం మాట్లాడాల్సి వస్తుంది. మంచి వాయిస్ బేస్ వస్తుంది. బ్రీత్ హోల్డ్, బ్రీత్ హోల్డ్, బ్రీత్ హోల్డ్, బ్రీత్ హోల్డ్. సో మీరు ఈ విధంగా చేస్తే డైలాగ్లో, వాయిసెస్లో, బేసెస్లో, మాడ్యులేషన్లో ఇట్లా వస్తుంది. జస్ట్ లైక్ ఎ స్పోర్ట్స్ కార్. కమ్ ఆన్ ఎవ్రీబడి, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. టేక్ ఇట్ అంటే చెస్ట్లోకి తీసుకోండి, అక్కడే ఆపేయండి. వాట్ ఈస్ దిస్ శ్రేయస్? వాట్ ఈస్ దిస్? బ్రీత్ తీసుకొని హోల్డ్ చేయమన్నా, వదలమని చెప్పలేదు. అది కూడా వదలమన్నా ఎక్కడి నుంచో వదలమని చెప్పలేదు, నోటి నుంచి వదలమని చెప్పిన. సారీ సార్. డోంట్ లాఫ్. ఓకే అండి. సీరియస్ మ్యాటర్. సీరియస్